కృష్ణా జిల్లా నున్న మార్కెట్ వెలవెలబోతుంది. ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్గా పేరొందిన నున్న ఇప్పుడు ఖాళీగా ఉంది. సరుకు లేక దుకాణాలు తెరుచుకోవడం లేదు. సాధారణంగా జనవరి నాటికే ట్రక్కుల మీద ట్రక్కులు మామిడి లోడ్ వచ్చుండేది. కానీ మార్చి ముగుస్తున్నా సరుకు రాక మార్కెట్ బోసిపోతుంది. విజయవాడ సమీపంలోని నున్న మామిడి మార్కెట్ మామిడి ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతులు జరిగేవి. నూజివీడు, మైలవరం, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల నుంచి ఇక్కడికి మామిడిని తీసుకురావడం ఆనవాయితీ. ముఖ్యంగా బంగినపల్లి, తోతాపురి రకాల మామిడి ఎగుమతులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. అయితే ఈ ఏడాది మార్చి 3వ వారం గడుస్తున్నప్పటికీ మార్కెట్లో మామిడి సరుకు అనుకున్న స్థాయిలో కనిపించడం లేదు. దిగుబడి తక్కువ ఈ సంవత్సరం కూడా రేట్లు అధికంగా ఉంటాయి. తక్కువ రేట్ అనేది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కాయలు తినని పరిస్థితి ఏర్పడుద్ది. ఇది సంవత్సరం కాయలు దిగుబడి తక్కువ అవడం వల్ల మార్కెట్ కొంచెం తెరవడానికి కొంచెం టైం పట్టిద్ది. రేపు 5వ తారీఖు నుంచి మార్కెట్ మొత్తం కలకలాడిపోతూ ఉంటుంది. ఈ సైజ్ ఇప్పుడు మామిడికాయ ఈ సైజు ఉంది. కొన్ని చోట్ల ఈ సైజు ఉన్నా మేము కాయ కోసాము, కోపించాము, రైతుకు అమ్మాము, రైతు సరుకు అమ్మాము. వేరే వాళ్ళు ఢిల్లీ సైడ్ కొన్నాడు. ఎక్కువ ఇక్కడ కొనేవాళ్ళు ఎవరంటే మామిడికాయలు ఎక్కువ ఢిల్లీ, యూపీ, ఎంపీ, హర్యానా, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో ఎక్కువ దిగుబడి ఎగుమతి అవుతుంటది. ఈ ఏడాది పంట దిగుబడి చాలా తక్కువగా ఉంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. కూలీల కోత ఖర్చు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయంటున్నారు నున్న మార్కెట్ కమిటీ సభ్యులు. మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, మైలవరం, రెడ్డిగూడెం, విస్సన్నపేట ప్రాంతాల్లో వెలిసిన స్థానిక మార్కెట్లు నున్న మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. రైతులు 30 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని నున్న మార్కెట్కు తీసుకురాకుండా స్థానికంగానే అమ్ముకుంటున్నారు. రవాణా ఖర్చులకు జడిసి రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సెయిట్లు కూడా ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నున్న మామిడి హోల్సేల్ మార్కెట్ను ప్రభుత్వమే పరిరక్షించాలని స్థానికులు, మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్కు వచ్చే మామిడి రైతులకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని వేడుకుంటున్నారు.